ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి భార్య, చిన్న కుమారుడు ఉండేవారు. కానీ వారికి తినడానికి కూడా సరైన ఆహారం లేదు. ఒకరోజు బ్రాహ్మణుడు అరణ్యంలో దేవతను ప్రార్థించాడు. అతని భక్తిని చూసి దేవత ప్రత్యక్షమైంది. దేవత అతనికి 3 వరాలు ఇచ్చింది. జాగ్రత్తగా ఆలోచించి కోరుకో అని హెచ్చరించింది. ఇంటికి వచ్చాక భార్యతో చర్చించాడు. భార్య దానిని నమ్మలేదు. కోపంతో భార్య మనకి రుచికరమైన భోజనం కావాలి అని కోరింది. వెంటనే వారి ముందుకు కొన్ని వంటకాలు వచ్చాయి. కోపంతో బ్రాహ్మణుడు ఈ అన్నం అంతా మాయమవ్వాలి అని కోరాడు. కానీ వెంటనే వారు గ్రహించారు. ఇది తాత్కాలికం. ఇప్పుడు ఒక వరం మాత్రమే మిగిలింది. వారు తెలివిగా ఆలోచించి మనకు శాశ్వతంగా సుఖంగా జీవించడానికి జ్ఞానం మరియు సంపద కావాలి అని కోరారు. ఈ కథ చెప్పిన తరువాత బేతాళుడు రాజాను అడిగాడు, మొదటి 2 వరాలు వృధా చేశారు లేక అనుభవం కూడా అవసరమా? అప్పుడివి విక్రమార్కుడు, తప్పుల ద్వారానే జ్ఞానం వస్తుంది. ఆ అనుభవమే చివరి వరాన్ని సరిగ్గా ఉపయోగించడానికి సహాయపడింది. వరాల కంటే జ్ఞానం ముఖ్యము. కోపంలో తీసుకున్న నిర్ణయాలు నష్టమే. అనుభవమే గొప్ప గురువు. అలా సమాధానం చెప్పగానే బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు మౌనంగా నడిచాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.